అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైడ్రా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క సిద్దిపేటకు సంబంధించి కూడా ఈ యొక్క శిఖం భూములు కావచ్చు కబ్జాలకు గురైనని చెప్పి ప్రస్తుతం ప్రధానంగా ఈ యొక్క ప్రజలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దానికి సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు హైడ్రా విషయంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక దాడులను సిద్దిపేటలో కూడా అయ్యే అవకాశం ఉన్నాయి అనుకుంటున్నారా? తప్పకుండా ప్రభుత్వానికి ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే హైడ్రా ఏదైతే దాని లక్ష్యం గురించి హైదరాబాద్లో ఈ కబ్జాలకు గురైన చెరువులను కానీ శిఖాలను కానీ కుంటలను కానీ కాపాడే ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసినట్టు చెప్తున్న హైడ్రా ఉందో దాని భారతీయ జనతా పార్టీ ఇంతకుముందే మా నాయకులు దానిపైన వారు తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈరోజు హైడ్రా ఏదైతే దాని లక్ష్యం ఉందో ఈ పర్యావరణాన్ని, ఈ కబ్జాలకు గురైన చెరువులను కానీ కుంటలను కానీ పరిరక్షించాలని దాని ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. కానీ ఈ యొక్క హైడ్రా ఏర్పాటు ఉద్దేశము రాజకీయ కోణంగా మారినట్టయితే, లేదా కొంతమందిని బెదిరించి కొంతమందికే దాన్ని పరిమితం చేసి దాన్ని ఆపినట్టయితే దాని లక్ష్యం నెరవేరదు. దానివల్ల మళ్ళీ రాబోయే రోజులలో మళ్ళీ ఇట్లాంటి దారుణాలు, ఇట్లాంటి అక్రమాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. దాన్ని ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళందరూ ఏదైతే ప్రభుత్వము వాళ్ళ వద్ద ఉన్న ఏదైతే సమాచారం ఉందో, ఏదైతే శిఖం భూములకు సంబంధించిన కానీ లేకుంటే బఫర్ జోన్లకు సంబంధించిన కానీ మొత్తం డాటా కూడా బయట పెట్టాలి. బయట పెట్టి దానికి సంబంధించిన ప్రతి శిఖం భూమిని కూడా కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎంత పెద్ద వ్యక్తులను వదిలినకుండా వాళ్ళపై చర్య తీసుకున్నాడే ఇలా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మరి నమ్మకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఇలా భారతీయ జనతా పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఓకే, అంటే సిద్దిపేటలో చూసుకున్నట్టయితే శిఖం భూములు చాలా ఉన్నాయి. ఇప్పటికే కబ్జాలకు గురైనట్టు కూడా ప్రధానంగా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆ వస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు ఇందాకే చెప్పినట్టు గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా అదే చెప్పడం జరిగింది. చాలామంది ఇలా బడా వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు హైదరాబాద్లో సంబంధించిన మొత్తం శిఖాలు చెరువులను కబ్జా పెట్టేసారు. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ కావచ్చు, ఆ తర్వాత గండిపేటకు సంబంధించి కావచ్చు, ఆ 111 జీవోకి సంబంధించిన చాలా మట్టుకు బడా వ్యక్తులు భూములు మరి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారని చెప్పేసి అప్పుడు చేసిన తర్వాత మనం చూసినాం ఏం జరిగిందో. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక చర్య తీసుకొని పోగా టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు కూడా పెద్ద ఫామ్ హౌస్లు కట్టడం జరిగింది. మేమేం తక్కువ తింటున్నాం అన్నట్టు వాళ్ళు కూడా శిఖం భూములను, ఈ యొక్క బఫర్ జోన్లను వాళ్ళు కూడా కబ్జా చేయడం జరిగింది. మనం చూసినాం టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల పైన, గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన, ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద సంస్థలు వాళ్ళు శిఖం భూములలో కట్టిరని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీలో ఏరిన తర్వాత వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ అయిపోయినాయి. రెగ్యులరైజ్ అయిపోవడం కాదు, ఇంకా పెద్ద భవనాలు ఆ శిఖం భూములలో కట్టడం జరిగింది. దానిలో వ్యాపారాలు చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ ఆ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగా ఈరోజు హైదరాబాద్ మొత్తం కూడా ఇవాళ చిన్న వర్షం పడితేనే అతలకుతలమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తా ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా నేను ఈ చెరువులను కుంటలను కాపాడుతామని చెప్తా ఉన్నారు. మీ చిత్తశుద్ధి నిజంగా ఉంటే ఎంత పెద్ద వ్యక్తినైనా వదలకుండా ఖచ్చితంగా ఇవాళ పరిరక్షించాల్సిందే. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నది. ఆరంభ శూరత్వం లాగా మీరు ప్రారంభించి మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి నీ కండవ కప్పుకుంటే వాళ్ళు పవిత్రులైనట్టు మళ్ళీ వదిలిపెడితే ఇలా ప్రజలు అన్నింటిని కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిరు. మీరు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తే ఖచ్చితంగా మీకు కూడా అదే పరిస్థితి పడుతుంది. మీరు అన్నట్టు విధంగా ఇలా కేవలము ఈ యొక్క హైడ్రా దాని ఉద్దేశం ఏదైతే చెరువులను కానీ కుంటలను కానీ బఫర్ జోన్ల అక్రమ కట్టడాలు కూల్చివేత ఉందో, కేవలం ఇది అక్రమ కట్టడాలు అనేటివి హైదరాబాద్కే పరిమితం కాలేదు, ఇది జిల్లాలకు కూడా సోకింది. ఇలా ముఖ్యంగా సిద్దిపేట జిల్లాను తీసుకున్నట్టయితే ఇలా సిద్దిపేట జిల్లా సిద్దిపేట హెడ్ క్వార్టర్. ఇలా సిద్దిపేటలో కూడా అనేక కుంటలు
ఇలా కోమటి చెరువు కావచ్చు, ఎర్ర చెరువు కావచ్చు, చిన్న చిన్న కుంటలు, కప్పలను కుంట కావచ్చు, రంగనాపల్లికి సంబంధించిన, మిఠాపల్లికి సంబంధించిన ఇలా అనేక చిన్న చిన్న కుంటలు ఉన్నాయి. ఇలా అన్నీ కూడా అక్రమాలకు ఇలా అవన్నీ కూడా కబ్జాలకు గురైనాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, హైడ్రా కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకండి, అది జిల్లాలో కూడా తీసుకురండి. ఇలా జిల్లాలలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలా చిన్న వాన పడితే ఇలా జిల్లాలలో ఇలా మనం చూసినాం, ఇలా సిద్దిపేటలో చిన్న వాన పడితే ఎటువంటి పరిస్థితి ఉందో, సిరిసిల్ల లాంటి ప్రదేశాలు చూసినాం. ఇవన్నీ కూడా ఇలా చెరువులను, దాని కింద ఉన్న కాలువలను కబ్జా చేసిన కారణంగానే ఇటువంటి పరిస్థితులు పడ్డాయి. ముఖ్యంగా ఇలా సిద్దిపేటను తీసుకున్నట్టయితే సిద్దిపేటలో ఉన్న చాలా చెరువులు కబ్జాలకు గురైనాయి. ఇలా నేను స్ట్రేట్గా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా మేము ఆధారాలు కూడా ఇస్తాం. ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన బడా నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా చెరువులను, కుంటలను కబ్జా చేశారు, అక్రమ వెంచర్లు చేశారు, ఇలా కాలువలను కబ్జా చేశారు. ఇలా ఎన్సాంపల్లి, తడకపల్లి, ఎన్సాంపల్లి, కోమటి చెరువు రావాల్సిన వాగును కబ్జా చేశారు. ఇలా కోమటి చెరువు నుంచి పోయే ఏదైతే వరదాకాల ఉందో దాన్ని ఇలా కబ్జా చేశారు. అనేక అక్రమాలు జరిగినాయి. ఇలా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటన్నిటి మీద కూడా ఏదైతే హైదరాబాద్లో హైడ్రా తరహాలో ఇలా ఖచ్చితంగా జిల్లాలో కూడా అటువంటి అక్రమాలపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఓకే, అంటే అదే కాకుండా పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి 58 కానీ 59 జీవోల కింద ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్రభుత్వ అధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అందులో కూడా ఓపెన్ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ఈరోజు మనం చూసినాము, కోర్టు కూడా చెప్పింది, వందలాది జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా గత కేసీఆర్ ప్రభుత్వము అనేకంగా అడ్డదారిన జీవోలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ 59 జీవో కూడా తీసుకొచ్చారు. 59 జీవోలో సిద్దిపేటలో, ముఖ్యంగా సిద్దిపేటలో ఇలా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, నీకు చిత్తశుద్ధి ఉంటే చాలామంది, అనేక మంది బీఆర్ఎస్ నాయకులు 59 జీవో కింద ఈరోజు రెగ్యులరైజ్ చేసుకున్నారు. అనేక భూములు, ప్రభుత్వ భూములను ఇలా ఆక్రమించారు. నేను అదే అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎందుకు అనుమానించాల్సి వస్తుందంటే, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరిపైన కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. అనేక అక్రమాలు జరిగినాయని గతంలో కూడా మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ 9 నెలలు అవుతుంది, ఈ ప్రభుత్వం ఏర్పడి 8-9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క నాయకుని పైన కూడా ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఏ ఒక్క అక్రమాన్ని కూడా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. కాబట్టి నేను ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఆధార్ లేనికి ఇలా భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా ఉన్నది. ఇలా అనేక మంది మా దగ్గర కూడా వచ్చి మా భూములు అక్రమాలు చేసారు, ఇలా ప్రభుత్వ భూములు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కాబట్టి వాటన్నిటిపైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకోవాలంటే ఇలా అధికారులకు ఆ చిత్తశుద్ధి ఉండాలి, ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అనేక అక్రమాలు సిద్దిపేటలో జరిగినాయి. కాబట్టి ఆ అక్రమాలను కూడా బయటకు రావాల్సిందే. 59 జీవో కింద రెగ్యులరైజ్ అయినది, నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేసుకున్న ప్రభుత్వ భూములు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్య తీసుకోవాలంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దీన్ని ప్రశ్నిస్తూ ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను. ఓపెన్ ల్యాండ్ సంబంధించి 59 జీవోలో ఓపెన్ ల్యాండ్ సంబంధించి రెగ్యులర్ చేయకూడదు, కానీ రెగ్యులర్ చేసి వాటిని అమ్మకానికి పెట్టి ఒక ఎక్కువ లాభార్జన ధ్యేయంగా కొందరు నాయకులు, బడా నాయకులు వ్యవహరిస్తున్నారు. వాటిపైన ఈ యొక్క ప్రభుత్వం సంబంధించిన జిల్లా కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులకు చివరిగా మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? అదే చెప్తా ఉన్నా, ఈరోజు అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు ఎక్కడన్నా అక్రమాలు బయటకు వస్తే వాళ్ళు ఇలా కాంగ్రెస్ గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఇందాక చెప్పినట్టు అదే జరిగింది. గతంలో కూడా అక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కండాలు కప్పుకొని వాళ్ళ దందాలు యథేచ్ఛగా చేయడం జరిగింది. అంటే ఇలా నా పార్టీలోకి వస్తే నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా సక్రమమైపోతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. ఇలా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి చిన్న కేసు అయితే ఆయన వచ్చి ఇలా కాంగ్రెస్ కన్నడ అప్పుకుంటే ఆయన మీద కేసులన్నీ మాఫీ అయిపోతూ ఉన్నాయి. నేను ఈ ప్రభుత్వానికి ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లయితే చిత్తశుద్ధి లేకుండా అక్రమాలకు పాల్పడ్డారో ఇలా మళ్ళీ అదే జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా మీరు అన్నట్టు 59 జీవో కింద సిద్దిపేటలో అనేక అక్రమాలు జరిగినాయి, అనేక భూములు అనాక్రాంతమైనాయి. కేవలం కొంతమంది, కేవలం ముఖ్యంగా నేను చాలా స్ట్రేట్గా చెప్తా ఉన్నాను, 5-6 మంది ముఖ్యమైన నాయకులే ఈ అక్రమాలకు ఎక్కువ పాల్పడ్డారు. 90% మంది, 90% ఈ 59 జీవో కింద రెగ్యులర్ చేసుకున్న
4-5 లీడర్లు సిద్దిపేటలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బడా నాయకులుగా మరి పెద్ద నాయకుని కింద చలమణి అవుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఒక చర్య కూడా తీసుకోలేదు. నేను అధికారులను కూడా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇలా సిద్దిపేటలో ప్రభుత్వ భూమి రేపు పొద్దుగాల ఏదైనా గవర్నమెంట్కు ఏదైనా మంచి పనికి ఏదైనా స్థలం ఇద్దామంటే ఇలా జాగలేని పరిస్థితి ఏర్పడ్డది. మొత్తం కూడా ఇలా అక్రమాలమయమైపోయినది. ఒకవైపు అభివృద్ధికి మోడల్గా చెప్తున్న సిద్దిపేట ఇలా అక్రమాలకు మోడల్గా తయారైంది. కాబట్టి ఇలా అభివృద్ధి మాటన అక్రమాలు జరిగినాయి. అక్రమాలన్నీ వెలుగు తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది, ఈ అధికారుల పైన ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు మాటలకు పేపర్ స్టేట్మెంట్లకు పరిమితం కాకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ అక్రమాలపైన విచారణ జరపండి, ఆ అక్రమాలకు పడ్డపరమైన వెంటనే అరెస్ట్ చేయండి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ భూములు మరి రేపొద్దుగల భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా మరి ఉండాలంటే మీరు చర్యలు తీసుకుంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి దీనిపైన కార్యాచరణ కూడా మేము రూపొందించి రేపొద్దుగల ముందుకు పోతాం. అంటే హైడ్రా విషయంలో ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలో ఉన్న ప్రధాన కేంద్రాలలో కూడా ఒక కబ్జాకు గురైన పరిస్థితులు చూసాం. ఎందుకంటే ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్ కానీ బఫర్ జోన్లో కూడా అక్రమ నిర్మాణాలు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కబ్జా చేసి మళ్ళీ పార్టీలు మారడం వల్ల వాళ్ళ యొక్క కేసులు ఎత్తివేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు స్పందించి వాటిపై చర్యలు తీసుకొని ఒక సామాన్య ప్రజలకు ఉండేటువంటి ఒక సమస్యలతో పాటు ఈ యొక్క ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.